సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. అవినీతికే బాద్షా షేక్ సనావుద్దీన్. జిహెచ్ఎంసీలో షేక్ సనావుద్దీన్ అవినీతి లీలలు. మాతృశాఖ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డిప్యుటేషన్పై జిహెచ్ఎంసీకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట. చాంద్రాయణగుట్ట సర్కిల్ 8లో ఈఈగా విధులు. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండుకున్న షేక్ సనావుద్దీన్. నాసిరకం పనులకు బాజాప్తా బిల్లులు చెల్లింపు. జిహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసిన సామాజికవేత్త. సొంత డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకున్న అధికారులు. సనావుద్దీన్ అవినీతిపై హైకోర్టులో పిటిషన్ వేసిన అబ్దుల్ రెహమాన్. అవినీతి ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్. నిజంగా ఇక్కడ చూడండి, అదే రాశారు. ప్రభుత్వంలో ఏ శాఖలో చూసినా అవినీతే రాజ్యం వెళ్తుంది. చపరాసి మొదలు ఐపీఎస్ల వరకు ఎవరైనా డబ్బి ఉందే పనిచేసి పెట్టరు. ఏ డిపార్ట్మెంట్లో అవినీతి లేనిదే అసలు ఆ డిపార్ట్మెంటే లేదు. ఉద్యోగస్తులు లక్షల్లో జీతాలు తీసుకుంటూనే అవినీతికి పాల్పడుతున్నారు. ఏసీబీ వాళ్ళకి పట్టుబడుతున్నా వెనక్కి తగ్గట్ల. ప్రతి ఒక్క ఎంప్లాయీ చపరాసి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు అందరూ లక్షల జీతాలు ఉంటాయి. మళ్ళీ ప్రతి ఒళ్ళు లంచమే. లంచం లేని ప్రభుత్వ వ్యవస్థ కానీ ప్రభుత్వ ఆఫీస్ కానీ ఒక్కటి కూడా లేదండి. నిజంగా ఒక్కటి కూడా లేదు తెలుసా లంచం లేనిది. చూద్దాం మనోడు ఒకసారి. ఎలుకతోక తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నట్టుంది పరిస్థితి. డబ్బు వసూలు చేస్తూ జనాన్ని పట్టి పీడిస్తున్నారు. మరికొందరేమో కాంట్రాక్టర్ల వద్ద పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. ఉన్నతాధికారులు అయితే పెద్ద మొత్తంలో డబ్బు దండుకొని ఈజీగా అక్కడి నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోతున్నారు. జిహెచ్ఎంసీలో అవినీతి జరగ ఆగడాలు బయటపడుతున్నాయి. షేక్ సనావుద్దీన్ అనతి కాలంలోనే కోట్లు వెనకేసుకున్నాడు. అవినీతికి పాల్పడ్డ ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేసేందుకు జంకుతున్నారు. మాతృశాఖ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కాగా జిహెచ్ఎంసీలో పెత్తనం జలాయిస్తున్నాడు. అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుర్తులో పడ్డట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. జిహెచ్ఎంసీ పరిధిలోని చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా షేక్ సనావుద్దీన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. వాస్తవానికి మాతృశాఖ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ. ఈ సంస్థలో నిధులు లేక ఎలాంటి మామూళ్ళు అందకపోవడంతో చాంద్రాయణగుట్ట సర్కిల్ 8కు డిప్యుటేషన్పై వచ్చారు. గత 15 సంవత్సరాలుగా తిష్టవేసి కూర్చున్నాడు. కొన్నేళ్లుగా జిహెచ్ఎంసీలో సీసీ రోడ్లు, ఎస్డబ్ల్యూఎస్ డ్రైన్, బాక్స్ డ్రైన్, గ్రేవ్యార్డ్ పనుల్లో భారీగా అవినీతి పాల్పడ్డాడు. చూడండి ఎంత దాన్ని ఏమంటారు, ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వీళ్ళు అవినీతి చేసేది ఏందో తెలుసా? ఈ రోడ్ల వాటిల్లో, బాక్స్ డ్రైన్లో, గ్రేవ్యార్డ్ పనుల్లో, అక్కడ శ్మశానం వాటి పనుల్లో కూడా వీళ్ళు అవినీతి చేస్తున్నారు. వీళ్ళని రేపు వీళ్ళు దస్తే వీళ్ళని పెట్టేది కూడా అక్కడే మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి. కమ్యూనిటీ హాల్, అత్యవసర విపత్తు పనుల్లో కూడా 100 కోట్ల విలువ గల పనులు చేశారు. జిహెచ్ఎంసీలో 30% లెస్తో టెండర్ కొటేషన్ వేసి L1, L2, L3 ఏజెన్సీలకు కాంట్రాక్టర్ల పనులు కేటాయించకుండా ఇతర కారణాల చేత ఉద్దేశపూర్వకంగా టెండర్లు రద్దు చేసి ఆయనకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం చేసుకొని 1% లెస్తో టెండర్లు అప్పగించడం ఆరోపణలు కూడా ఉన్నాయంట. కాంట్రాక్టర్ వద్ద కమిషన్లు దండుకుంటూ కోట్ల అవినీతి సంపాదన చేశారు. నాసిరకం పనులకు డబ్బులు చెల్లింపులు చేస్తున్నారు. దీంతో జిహెచ్ఎంసీ ఖజానాకు కోట్ల మేర నష్టం వాటిల్లుతుంది. షేక్ సనావుద్దీన్ అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సనావుద్దీన్కి అప్పటి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ జియావుద్దీన్ కూడా ఒత్తాసపడినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకున్నా, అవినీతి డబ్బుతో కోట్లకు పడగలెత్తినా ఎవరూ పట్టించుకోవటం లేదు. అధికారులు ఎంత అవినీతి చేసినా వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. షేక్ సనావుద్దీన్ చేసిన అవినీతిపై సామాజికవేత్త అబ్దుల్ రెహమాన్ జిహెచ్ఎంసీ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మాతృశాఖను వదిలి వచ్చి ఏళ్ళు తిష్టవేసి కోట్లకు వెనకేసుకుంటున్న సనావుద్దీన్పై అధికారులు సొంత డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అవినీతి అక్రమాలపై సామాజికవేత్త అబ్దుల్ రెహమాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సనావుద్దీన్పై చర్యలు తీసుకోవాలని, పూర్తిగా ఉద్యోగులను రిమూవ్ చేయాలని కోరుతున్నారు. ఆయన అవినీతి ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సనావుద్దీన్ చేసిన అవినీతి అక్రమాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులో తేనుంది ఆదాబ్ హైదరాబాద్. చూడండి, చాలా రోజులుగా మనం ఇట్లాంటి అవినీతి అధికారుల గురించి చాలా విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈయన ఫోటో పెడతాను ఒకసారి. ఈయన కంప్లైంట్ చేసిన ఆయన ఎవరైతే ఈయన ఉన్నారో, ఈ ఫోటో ఫిర్యాదు చేసిన వ్యక్తిని అబ్దుల్ రెహమాన్. ఈయన ఈ సనావుద్దీన్ ఏడి
మనోడు అనమాట, షేక్ సనావుద్దీన్. నేను ఆయన చెప్తున్న చాలా రోజుల నుంచి ఇలాంటి వాళ్ళు వీళ్ళకి ఏమవుతుందంటే అండి, వీళ్ళని ఇప్పుడు లక్షల లక్షల కోట్ల కోట్లు లంచాలు తీసుకుంటున్నారు. దొరికిన తర్వాత వీళ్ళకి చేసే శిక్ష ఏంటంటే మహా అయితే 1 మంత్ 2 మంత్స్, గట్టిగా మాట్లాడితే 6 మంత్స్ వీళ్ళని సస్పెండ్ చేస్తారు. అది కూడా కాదంటే వీళ్ళ మదర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళు ఫస్ట్ దేంట్లో అంటే ఉందో దానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, డిప్యూటేషన్ చేసేస్తున్నారు. ఏంటి దీనివల్ల ఉపయోగం? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? 6 నెలలు సస్పెండ్ చేస్తే వాడు మళ్ళీ జాబ్లోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలలు ఇంట్లో కూర్చుంది 1 డేలో సంపాదిస్తాడు వాడు. ఎవడైనా సరే, వీడే కావచ్చు, ఈ అవినీతి అధికారులు ఎవరైనా కావచ్చు, వీళ్ళ పని ఇదే. ఆల్రెడీ చేతులతో తడుపుకోవడం, చేతులు కింద పెడితే అలవాటు అన్నాడు, ఒక 6 నెలలు రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తే అదే దారిలో వెళ్తాడు. పోనీ వేరే దానికి డిప్యూటేషన్ చేశారా, అక్కడ కూడా అదే పని చేస్తాడు డిప్యూటేషన్ పైన వెళ్ళి కూడా. ఏమైంది? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇలాంటి అవినీతి అధికారులను సస్పెండ్ చేయటమే కాదు, విధుల నుంచి పూర్తిగా డిస్క్వాలిఫై చేసేసేయాలి. అంతేకాకుండా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలి వీళ్ళ పైన. వీళ్ళు మొత్తంలో ఎంతెంత సంపాదించారు, ఎలా సంపాదించారు, ఎక్కడెక్కడ లంచాలు తీసుకున్నారు, మొత్తం బయటికి తీయాలి. వీళ్ళు ఎవరెవరికి లంచాలు ఇచ్చారు అంటే వీళ్ళు కూడా పై అధికారులకు ఎంతో కొంత షేర్ ఇస్తారు. ఎందుకంటే ఈయన పైన కంప్లైంట్ చేసినా ఎటువంటి యాక్షన్ తీసుకుంటే అర్థమైందంటే పై అధికారులకు ఎంతో కొంత షేర్ ఇచ్చి ఉంటారు. మరి వీళ్ళని, ఈ పై అధికారులను వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోకపోతే ఇదేమంటారు, మన చెదలు చూసుంటారు చూసారా, చెదలు పాకినట్టు వీళ్ళందరూ పాకిపోతూ ఉంటారు. కొంతకాలం తర్వాత వాటిని ఏం చేయలేము, వదిలేయటం తప్ప. అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. కట్టు బాబు.